హాయ్ గాయ్స్, నేను మీ బెకం ప్రశాంత్. ఈరోజు మనం కొల్లూరు ప్రాంతానికి రావడం జరిగింది. ఈరోజు ఈ కొల్లూరు ప్రాంతంలో నారేస్తున్న అక్కల దగ్గరికి వచ్చి వారి యొక్క ఆనందాలను, వారి యొక్క బాధలను కలిసి పంచుకోబోతున్నాం. మనం ఈరోజు అన్నం తింటున్నామంటే దాని వెనుక ఎంతో మంది రైతులు నడుము వాల్చి ఎండనక వాననక కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అటువంటి రైతుల కష్టాలను మరియు వారి బాధలను తెలుసుకుంటూ వారితో సరదాగా ఈ రోజు గడపాలని ఇక్కడికి రావడం జరిగింది. అదే విధంగా ఈ రైతులకు కొన్ని గేమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ గేమ్స్ లో గెలిచిన వారికి సర్ప్రైజ్ బహుమతులు ఉండబోతున్నాయి. చివరి వరకు ఈ వీడియోని మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనం రోజు తినే అన్నం వెనకాల మీ కష్టం ఉంటుంది, కానీ ఆ కష్టాన్ని అందరికి చూపించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజు మీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని, మీతో కలిసి నవ్వాలని, కొంత సమయం ఆనందంగా గడపాలని వచ్చాము. చివరిలో మీ అందరికీ కొన్ని సరదా గేమ్స్ కూడా ఏర్పాటు చేశాం. గెలిచిన వారికి చిన్న చిన్న బహుమతులు కూడా ఉన్నాయి. ఏం పేరమ్మ నీ పేరు? సుగుణమ్మ ఫస్ట్, సెకండ్ నీలమ్మ సెకండ్. Yeah, came through flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I came country boy stepping, yeah, I'm country boy stepping, yeah, country boy stepping, yeah. రైతుల యొక్క కష్టాలు, వారి యొక్క బాధలు వింటుంటే నా మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. 500 బస్తా అయినాక డిఏపి వేసి వడ్లు వండిస్తే వడ్లను కాని నోళ్ళు లేరు. 200 వస్తే పోతుంది, 500 వస్తే నూనె ప్యాకెట్కు 200. ఈ బియ్యం ధర చూస్తే అట్లా ఉండే. వాళ్ళకు నౌకరు ఉన్న వాళ్ళకి నౌకరు ఇస్తారా? నౌకరు ఉన్న వాళ్ళకే పనులు ఉన్న వాళ్ళకే పనులు ఇస్తారు. చదువుకున్న పిల్లల పక్కకు దొబ్బుతారు. వాళ్ళు బారల కొంటి రోడ్ల కొంటే అరవ కష్టపడతారు. పిల్లలు చదువుకొని అవో నారెత్తారు, దున్నుతారు, ట్రాక్టర్ తోటి పోతారు. వాళ్ళు అది కష్టపడతారు. 20-30 ఏళ్ళ పిల్లలకైనా గానీ చదువు నౌకరు ఇస్తలేరు. పెళ్లిళ్ళు లేవు, పేరెంటాలు లేవు. దబ్బన అరకట్నం మట్టి బుక్కి మన్ను బుక్కి మేము ఏదో బాధపడి లగ్గాలు చేస్తే మస్తు గోస ఉచ్చుకుంటారు. వాళ్ళు సుధా కష్టపెడతారు. మన దృష్టిలో రైతే రాజు అంటారు, కానీ నా దృష్టిలో ప్రతి మహిళా రైతు ఒక మహారాణి. ఆమె చెమటలతోనే మన భవిష్యత్ పచ్చగా ఉంటుంది. ఆ మహారాణులందరికీ మా చిన్న ప్రేమ కానుక. గెలిచిన వారు కొందరే, కానీ మా మనసు గెలిచింది మాత్రం ప్రతి ఒక్కరు. అందుకే బహుమతి గెలుపుకే కాదు, గౌరవానికి కూడా ఇచ్చాం. రైతే రాజైతే ప్రతి మహిళా రైతు కూడా ఈ నేలకు మహారాణి.
హాయ్ హలో గాయ్స్, ఇది బెక్కం ప్రశాంత్ యూట్యూబ్ ఛానల్. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మీకు అందరికీ తెలుసు, ఇక ముందు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసిండనే తెలుసు. ఇకపై కూడా ఎన్నో చేయాలి. అలాంటప్పుడు మీరు సపోర్ట్ చేయాలి ఈ ఛానల్కి. ఈరోజు అనుకోకుండా నాకు తెలియకుండానే మా ఊరికి వచ్చిండు. ఎంతమంది వస్తాను తమ్ముడు అంటే ఒక 15 మంది వస్తాను అని చెప్పిన. సరే అని చెప్పిండు కదా, ఫోన్ కడిగేసిండు. అన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు తెచ్చిండు. ఒక 2-3 రకాల గేమ్స్ ఆడిపించిండు, పాటలు ఆడిపించిండు. ఇప్పుడు మాకు నాటకు వచ్చిన, నాకు నాట కాకుండా ఏం కాదు, కానీ వీళ్ళ ముఖంలో సంతోషం చూడేసరికి నాకు మనసు తృప్తయింది. అది చాలు నాకు. కానీ మీరు కూడా ఈ ఛానల్ సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్క ఊరికి వస్తాడు. ప్రతి ఒక్క ఊరికి వచ్చి మీతోని ఆటలు ఆడిపించి మీకు బహుమతులు ఇస్తాడు. తప్పకుండా ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.